ఉక్రెయిన్ మీద శాంతి చర్చలు అనేది నామకే వాస్తేగా జరుగుతున్నాయి. ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టు ఏమీ జరగదు, అక్కడ గొడవ నడుస్తూనే ఉంది. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య శుక్రవారం జరిగిన ముఖాముఖి శాంతి చర్చలు ఫలించలేదు. తుర్కీ మధ్యవర్తిత్వం ఆ రెండు దేశాల ప్రతినిధులు భేటీ 2 గంటల కంటే తక్కువ సమయంలో ముగిసింది. తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యంగానే కొత్త డిమాండ్లను రష్యా ప్రతిపాదించడమే చర్యలు విఫలమవడానికి కారణమని ఉక్రెయిన్ ఆరోపించింది. తాజా చర్చలో ఉక్రెయిన్ బృందానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి దేశ అధ్యక్షుడు ప్రతినిధి వ్లాదిమిర్ మెదిన్స్కీ నేతృత్వం వహించారు. 2022లో యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఈ రెండు దేశాలు ముఖాముఖి శాంతి చర్చలు జరిపాయి. ఆ తర్వాత మళ్లీ నేరుగా చర్చలు సాగించడం ఇదే తొలిసారి. యుద్ధం ముగింపు దిశగా ఈ భేటీలో గణనీయ పురోగతి సాధించాలని, పలు కీలక సమస్యలను పరిష్కరించుకోవాలని తాము భావించామని ఉక్రెయిన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే గతంలో చర్చించిన తమకు అంగీకారయోగ్యంగానే పలు డిమాండ్లను భేటీలో రష్యా ప్రతిపాదించిందని ఆరోపించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల నుంచి కీవ్ సేనలను నిష్క్రమించాలన్న డిమాండ్ కూడా అందులో ఉందని పేర్కొన్నారు. చర్చలు విఫలమవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్లు చేసిందని చెప్పి విమర్శించారు. ఇక్కడే అసలు గేమ్ ఉంటుంది. రష్యా తను ఆక్రమించుకున్న భూమిని వదిలిపెట్టదు, అట్లాగే తమకు సంబంధించిన వాళ్ళందరినీ వదిలిపెట్టేయాలంటుంది. ఉక్రెయిన్ శాంత నాశనం అమ్మంటుంది. అదేమో అట్లా నాశనం అయితే రేపు పొద్దున్న జెలెన్స్కీని ఆ జనం అందరూ కూడా కొట్టి చంపేస్తారేమని భయం ఉంటుంది. కాబట్టి చర్చలు అట్లా అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటున్నాయి.